నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. మనము సప్తఋషులు అనే శీర్షికని మొదలు పెట్టామండి. అందులో మనకి సప్తఋషులు ఎవరెవరు, అలాగే ఆ సప్తఋషుల్లో మొదటి వాడైనటువంటి అత్రి మహాముని గురించి తెలుసుకున్నాము. అత్రి మహాముని బ్రహ్మ మానసపుత్రుడు, అతని గురించి తెలుసుకున్నాము. అతని భార్య అనసూయాదేవి పాతివ్రత్యం గురించి తెలుసుకున్నాము. అలాగే వారికి 3 సంతానం ఉంటారు. వాళ్ళలో దత్తాత్రేయుడు, దూర్వాస మహాముని, చంద్రుడు. అయితే మనము దూర్వాస మహాముని గురించి తెలుసుకున్నాము, దత్తాత్రేయుడు జననం తెలుసుకున్నాము. ఒకవేళ కనుక మీరు ఎవరైనా ఈ వీడియోలు చూడకపోయినుంటే దయచేసి వెళ్ళి చూడండి. ఈ వీడియోలు చూసి తెలుసుకోండి. ఒకవేళ మీకు తెలిసిన, ప్రతిరోజు మనం ఇలాంటి విషయాలు తెలుసుకోం కాబట్టి ఒకసారి మీకు జ్ఞాపకం వచ్చినట్టు ఉంటుంది. తప్పకుండా వెళ్ళి మీరందరూ ఆ వీడియోలని చూడండి. ఈ చంద్రుడి జననం గురించి 2 రకాలుగా చెప్తారండి. అత్రి మహాముని విపరీతమైన తపస్సు చేయటం వల్ల అతని కళ్ళల్లోంచి విపరీతమైన తేజస్సు అతని కళ్ళల్లోంచి బయటకు వస్తుందని, ఆ తేజస్సుని ప్రపంచము భరించలేనంతగా ఉంటే అది 2గా చీలిపోయి సముద్రంలో కలిసిపోతుందని అని ఒక కథ ఉంది. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు అత్రి మహామునికి తపస్సు ఫలితంగా వరమిస్తూ ఈ చంద్రునిలో ఉన్నటువంటి ఒక భాగాన్ని అత్రి మహాముని కొడుకుగా ఇచ్చారని కూడా చెప్తూ ఉంటుంది. ఇంకొక కథనం ప్రకారము క్షీరసాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటుగా చంద్రుడు, మిగిలిన సగం చంద్రుడు ఉన్నాడు కదా, ఆ చంద్రుడు పైకి వచ్చాడని కూడా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ చంద్రుడు మనఃకారకుడు అండి. ఎంతో మనశ్శాంతిని కలిగజేసేటువంటి ఒక దేవత. సూర్యుడు ఎంత మనకి అవసరమో చంద్రుడు కూడా రాత్రిపూట వెలుగు నింపడానికి అంతే అవసరం. అలాగే ఈయన గురించి ఇంకొక కథ కూడా ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్రాలను ఈ చంద్రుడు వివాహమాడతాడు. వాళ్ళందరిలోకెల్లా అరుంధతి అనే నక్షత్రం అంటే ఇతనికి చాలా ఇష్టం ఉండడం వల్ల మిగతా నక్షత్రాలు అన్నీ కూడా వెళ్ళి ఆ దక్ష ప్రజాపతికి చెప్తాయి, తమ వైపు సరిగ్గా చూడట్లేదు, ఓన్లీ అరుంధతితోటే ఉంటున్నాడు అని చెప్పేసరికి ఏమీ ఆలోచించకుండా ఆ దక్షుడు చంద్రుడికి శాపం ఇచ్చాడని, దానివల్ల చంద్రుడిలో ఉన్న శక్తి అంతా అయిపోతుందని చంద్రుడు వెళ్ళి దక్ష ప్రజాపతిని ఎంత కోరుకున్నా కూడా, ఎంత బతిమాలినా కూడా అతను శాపాన్ని ఉపసంహరించుకోలేని పరిస్థితి అని ఒక కథ ఉందండి. అప్పుడు అతను పరమశివుడి కోసమని వెళ్ళి తపస్సు చేశాడని ఒక కథ ఉంది. ఇంకో కథలో చంద్రుడు బృహస్పతి దగ్గర శిష్యరికం చేసేవాడండి. అందానికి ప్రతీక అయినటువంటి ఇతన్ని చూసి ఆ బృహస్పతి భార్య అయినటువంటి తార మోహిస్తుందని, బృహస్పతి ఆశ్రమం కలిసి ఉండడం తర్వాత తెలిసి శివుడు కూడా ఏమంటాడంటే, నేను నీకు మొత్తానికి శాప విముక్తి చేయలేను, కానీ 15 రోజులు శుక్లపక్షంలో నువ్వు మంచిగా వెలుగుతూ ఉంటావు, మిగతా 15 రోజులు నువ్వు క్షీణిస్తూ ఉంటావు కృష్ణపక్షంలో అని చెప్పేసి ఆ విధంగా శుక్లపక్షము, కృష్ణపక్షము అనేటువంటివి 2 పక్షాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో శివుడు ఇంకా చెప్తాడు, నీ క్షీణదశలో ఉన్నటువంటి నీ చంద్రుడికి ఏమాత్రమే విలువ తగ్గదు, నీకు పూర్తిగా ఉన్న చంద్రుడికి ఎంత విలువ ఉందో అంతే విలువ ఉంటుంది, దానిని నేను అలంకారంగా ధరిస్తాను అని చెప్పేసి ఆ శివుడు తల మీద ఆ చంద్రవంకను ధరించి చంద్రమౌళీశ్వరుడుగా పేరు పొందాడండి. అంతేకాకుండా చంద్రుడిని సోమవారానికి అధిపతిగా చేస్తాడు. ఇప్పటికీ కూడా చంద్రుడు పరమశివుడికి తపస్సు చేసిన ప్రదేశము సోమనాథ్లో, గుజరాత్లోని సోమనాథ్లో ఉందండి. సోమనాథ్ ఆలయం అని అంటాము. ఇది మొట్టమొదటి జ్యోతిర్లింగంగా కూడా చెప్పబడుతోంది. ఇదండి ఈనాటి సప్తఋషుల కార్యక్రమంలోని చంద్రుని వృత్తాంతము. మరిన్ని కథలతోటి, మరిన్ని విషయాలతోటి గురించి, అతని సంతానము, భార్య గురించి తెలుసుకున్నాము. పోను మిగతా ఋషులందరి గురించి కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం. అప్పటి వరకు సెలవు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.